పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దివంగత నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పైడికొండ మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, నంద్యాల కృష్ణమూర్తి, గొర్రెల శ్రీధర్ పాల్గొని నివాళులర్పించారు. మాణిక్యాలరావు వర్ధంతి సందర్భంగా పేదలకు దుప్పట్లను పంపిణీ చేసి వారికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, తెలుగుదేశం కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా గురుగారు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు 4వ వర్ధంతి సందర్భంగా యువమోర్చా ఏర్పాటు చేసిన పేద ప్రజలకు దుప్పటి పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ చైర్మన్, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారికి, మా గురువుగారు నంద్యాల కృష్ణమూర్తి గారికి, తమ్ముడు గొర్రెల శ్రీధర్ గారికి, వత్తనపల్లి కాశీ గారికి, జగపతి రామయ్య గారికి, దూద్ బాషా గారికి, చిన్నా గారికి, గర్గా ప్రసాద్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన వ్యక్తి, రాజకీయ విలువలతో కూడిన గొప్ప వ్యక్తి, సామాన్యుడికో సైతం నేనున్నానని చెప్పే గొప్ప వ్యక్తి మన పైడికొండల మాణిక్యాలరావు. రెండు విషయాలు చెప్తాను. మనిషి బతుకున్నప్పుడు మనం ఏదైనా ఒక ఇంట్లో పెళ్లి చేసుకోవాలంటే ప్రతి కుటుంబం కూడా బలుసులమ్మ తల్లి ఆశీస్సులు పొందడానికి బలుసులమ్మ తల్లి గుడికి వెళ్తాం. పురాతన కాలంగా మన తరతరాలు మన ఇంటి ఇలవేల్పోయినటువంటి బలుసులమ్మ తల్లి గుడి, భీమవరం మావుళ్ళమ్మ తల్లి గుడిని మించే విధంగా కట్టిన గంట కలిగిన పైడికొండల మాణిక్యాలరావు. ఇవాళ ముత్యాలమ్మ తల్లి గుడి కానివ్వండి, మళ్ళీ నందిమం సెంటర్లో రామాలయం కానీ అనేక గుడుల్ని అద్భుతంగా తీర్చిదిద్ది మా హిందూ ధర్మాన్ని విరాజింపజేసిన గొప్ప వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు. మనిషి చనిపోయిన తర్వాత అద్భుతంగా మాణిక్యాలరావు హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు చేసి, ఇవాళ చనిపోతే అద్దింట్లో ఉంటే మీరు ఆ శవాన్ని మా ఇంటికి తీసుకురాకండి అంటే ఆ శవాన్ని కూడా అక్కడ భద్రపరిచి అక్కడ బంధువులు రోధించిన తర్వాత అక్కడ అంత్యక్రియలు చేసుకునే విధంగా అద్భుతంగా హిందూ శ్మశాన వాటిక కట్టిన అటువంటి చరిత్ర ఇప్పటికొచ్చి ఏ నాయకుడికి కూడా ఈ నియోజకవర్గంలో లేదు. అటువంటి హిందూ శ్మశాన వాటిక కట్టడమే కాదు, ఈ రాష్ట్రంలోనే కేంద్రంలో ఈయనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఈ నియోజకవర్గానికి 2850 కోట్ల అభివృద్ధి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అప్పుడు మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీను గారు సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి ఈ యొక్క నియోజకవర్గంలో వరదల్లా పారింది. అటువంటి ఉమ్మడి కూటమిలో వారు ఎమ్మెల్యేగా మంత్రిగా అయిన తర్వాత కూడా కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కూడా ఎక్కడ కూడా సంకోచం లేకుండా ప్రజల కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు. అటువంటి మహనీయుడి యొక్క విలువల్ని ఈ తరం నాయకులందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా వారిని ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున ఆయన వర్ధంతికి, నవంబర్ 1న ఆయన జయంతిని కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులే కదా అభిమానులు, ఆయన మిత్రులు కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్రంలో అనేక చోట్ల కూడా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. వారికి గుర్తిగా యువమోర్చా అధ్యక్షులు గర్గా ప్రసాద్ గారు ఇవాళ ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని పెద్దలు ఈతకోట తాతాజీ గారు, నంద్యాల కృష్ణమూర్తి గారు, శ్రీధర్ గారు, కాశీ గారి చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా వారి ఆత్మకు శాంతి కలగాలని, ఎవరైతే ఈ దుప్పట్లు తీసుకుంటున్నారో వీరి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని, ఆ కుటుంబానికి మేము ఎప్పుడు తోడ్పాటుగా ఉంటామని, అంతేకాకుండా ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మళ్లీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆయన యొక్క విగ్రహం తాడేపల్లిగూడెం నడిబొడ్డు సెంటర్లో పెట్టే విధంగా పెద్ద ఎత్తున అఖిల పక్షంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఆయన యొక్క వర్ధంతి జయంతి చేసుకునే విధంగా ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారిని మీడియా ద్వారా కూడా మేము కోరుతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.